ఇలాంటి మూమెంట్స్ కూడా లైఫ్ లో ఉండాలి. అన్ని ఫ్లూయెంట్ గా స్ట్రిక్ట్ ఉండాలంటే కష్టం. ఇలాంటివి కూడా కొంచెం క్రేజీ ఉండాలి లైఫ్ లో, చాలా బాగుంటది. అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ డే కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బాయిలు వాళ్ళ పైసలు వాళ్ళే కొనుక్కొని డమ్ములలో గుర్తించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ అనుకోవచ్చు, మనం అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు జమానా ఎట్లుందంటే అవసరాలకు మాత్రమే సొసైటీ ఉంది. అవసరాలకి లవ్ లేదు, అలా ఏం లేదు, అవసరాల మందం ఉందంటే. మరి ఇప్పుడు సమాజాన్ని మంచి చేయాలంటే ఏం చేయాలంటావు? మన ఎవరైతే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి అన్న చేతి లవ్కి రేవంత్ రెడ్డి సంబంధం ఏంటి చెప్పాలా? డ్రమ్ములో ఉక్కింది ఒక ఆమె, ఒక అతని డ్రమ్ములో ఉక్కినప్పుడు అతనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనకు తెలుసా? నాకు ఆన్సర్ ఇవ్వడు తెలుసా? తెలియదు కదా. డ్రమ్ అయితే ఇక్కడ కాదు కదా, తెలంగాణలో కాదు కదా. సరే, మన తెలంగాణకు వద్దాం. మొన్న ఎలక్షన్ ఓట్ గురించి ఒక పాపని తండ్రి చంపేసాడు కదా. చంపేసినప్పుడు అతనికి ఎలాంటి చర్యలు వేసిరో మనకు తెలుసా? చట్టం ముందు తన పని తను చేసుకోతున్నది. ఏంది ఇట్లా అందరిని చంపుకుంటూ పోమన్నా? తగిన చర్యలు తీసుకుంటారు కదా. ఏది మన బయటికి రాలేదు కదా. చంపింది అని ఒకటే న్యూస్ ఒక 100 సార్లు ఒక 10-15 రోజులు అత్తే ఫ్లూయెంట్ చేసినప్పుడు మరి వాడిని ఏం చేసిరు, వానికి ఏం చెప్పిరు అనేది కూడా అట్లీస్ట్ ఒక్కసారి నెయ్యాలి కదా మీడియా ముందు. మరి సో ఇక్కడ బయట చేసే వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు, ఓహో ఓకే వీళ్ళకి ఎలాంటి చర్యలు రాలేవు, సో మనం కూడా చేద్దాం, మనకు కూడా రావని చెప్పేసి టెన్షన్తో ఉంటాం.